10 ఏళ్లలో రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఫోన్ టాపింగ్ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మతాల మధ్య మోడీ చిచ్చు పెడుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత కేసీఆర్ కు లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు ఖమ్మం ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి. టీఆర్ఎస్ చేసిన పనులు మీకు అన్ని తెలుసు. కాళేశ్వరం ఫెయిల్, ధర్నీ ఫెయిల్, ఇక్కడ ఉద్యోగాలు ఇస్తా అని అది ఫెయిల్, ఇళ్ల స్థలాలన్నీ ఫెయిల్, రుణమాఫీ ఫెయిల్, డబ్బులు చేసుకోవడంలో పాస్, పాస్. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం గురించి మాట్లాడుకుందాం. కొంత వాళ్ళు కూడా ఎన్నో గ్యారెంటీలు చేశారు. గ్యాస్ సిలిండరు 400 రూపాయలంటే దాన్ని 50% చేస్తా అన్నాడు. అది ఇప్పుడు ఎక్కడుంది? 1000 రూపాయల కంటే పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆగదు, పైకి వెళ్ళిపోతా ఉంటది. పెట్రోల్ 60 రూపాయలు ఉండే, పెట్రోల్ ఎక్కడికి పోయింది? 110 రూపాయలకు పోయింది. అది కూడా ఆగదు, పైకే పోతా ఉంటది. ఉద్యోగాలు 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. ఆ 2 కోట్ల ఉద్యోగాలు, 1 కోటి ఉద్యోగాలు పీకేశాడు. ఉన్న వ్యవస్థలన్నీ అదానీలకు, రిలయన్స్లకు ఇచ్చేశారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అనేది అతి పవర్ఫుల్ అయిన మన సైన్యానికి ప్రతి ఏడు పెద్ద ఎత్తున, భారీ ఎత్తున రిక్రూట్మెంట్లు అయ్యేది. పర్మనెంట్ రిక్రూట్మెంట్లు, ఉద్యోగాలు అయ్యేది. అది తీసుకుపోయి ఇప్పుడు అగ్నివీర్ కింద కాంట్రాక్ట్ సిస్టమ్ గా చేసేశారు. మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ కలవని మీరు, రైతుల కష్టాలను పట్టించుకొని మీరు, ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పులు చేసిన మీరు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన కాన్స్టిట్యున్సీకి 1,00,000 ఎకరాలకి సాగునీరు ఇస్తామని చెప్పి ఇవ్వనందుకు మీకు ఓటేయాలా? 4 నెలలైంది మీరు ముఖ్యమంత్రిగా దిగిపోయి, ఇంకా ఫామ్ హౌస్ లో ఉండి మీరు ఇంకా నేనే ముఖ్యమంత్రి అనే అపోహలో మీరున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మొద్దు దించుకొని దిగి తెలంగాణ ప్రజలకి ముఖ్యమంత్రిగా ఏం చేశావో ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నిజమే, ఏం చేశారా అంటే వేదిక మీద ఉన్న మాలాంటి వాళ్ళ ఫోన్లే ట్యాప్ చేయడం కాదు, వేదిక ముందున్న మీ అందరి ఫోన్లు కూడా ఆనాడు ట్యాప్ చేశాడు. అందుకు మళ్ళీ ఓటేయాలా? మనం ఏ పార్టీలో ఉన్నా చిత్తశుద్ధితోటి ఆ పార్టీ అభివృద్ధితో పాటు ఆ ప్రాంత అభివృద్ధికి మనం కష్టపడి పనిచేయాలనే ఆలోచనతో రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకి, మీ అందరి యొక్క ఆలోచన మేరకి నేను కాంగ్రెస్ పార్టీలో శాసనసభ్యుడిగా, నేడు మంత్రిగా ఉండే అవకాశం వచ్చింది. తప్పకుండా నాకు జన్మనిచ్చినటువంటి సత్తుపల్లి నియోజకవర్గం, నన్ను ఇంతవాడి చేసినటువంటి సత్తుపల్లి నియోజకవర్గం, నన్ను భుజాల మీద మోసినటువంటి ఎన్నో వందల మంది, వేల మంది సత్తుపల్లి ప్రజానీకానికి నా రుణం తీర్చుకోవడానికి మీకు సాగునీరు ఇవ్వాలని, మీ గ్రామానికి మౌలిక వసతులు కల్పించాలని, జనగ వెంకటరావు గారు పాలించినటువంటి నియోజకవర్గానికి ఇంకా కీర్తి ప్రతిష్టలు తేవాలని 40 సంవత్సరాలు నిర్విరామంగా ఒక యజ్ఞంలాగా, ఒక తపస్సులాగా నేను మీకోసం పనిచేశానని చెప్పి మీకు ఈ సందర్భంగా